హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే చికెన్ 65 చేస్తున్నా. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా, బోన్లెస్ తీసుకున్నా. అంతా పైనంతా కారం వేసుకున్నా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, పసుపు వేసిన, ఉప్పు వేసిన, ధనియాల పొడి, గరం మసాలా, కొన్ని నల్ల మిరియాలు గ్రైండ్ చేసి వేసిన, మైదాపిండి వేసిన. మైదాపిండి తగినంత వేసుకోవాలి, వాటర్ వేయను. మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ వేసిన, ఒక గుడ్డ వేసిన, ఎల్లో కలర్ వేసిన, వైట్ రెండు ఒకటే వేసేసిన మొత్తము. మొత్తం గుడ్డ వేసినాక కొంచెం పెరుగు వేసినాక వాటర్ పోయకుండా మొత్తం మిక్సీ వేసుకున్నాం. మిక్సీ వేసినాక 2 hours నానబెట్టుకోవాలి. 2-3 hours నానబెట్టుకోవాలి. నేనైతే 4 hours నానబెట్టిన. 2 hours అని అన్నా కానీ 4 hours నానబెట్టిన. నేను మొత్తం కలిపి 4 hours మంచిగా నానబెట్టినాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ వేడవుతుంది కదా, వేడవుతుంది ఒక్కొక్కటి వేసిన అనమాట. మేము బయట కూడా ఎప్పుడు తినలే. మేము చికెన్ 65 అట్లా బిర్యానీ తిన్నాం కానీ చికెన్ 65 ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒకసారి ఇంట్లోనే చేసుకుందామని చేసినాం అన్నమాట. బాగా వచ్చింది, మంచిగా తిన్నారు పిల్లలు కూడా. స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నా అన్నమాట. హైలో పెడితే మళ్ళీ బయట క్రంచీగా కనిపిస్తుంది, లోపల చికెన్ ఉడకదని మంచిగా స్లిమ్లోనే పెట్టి క్రంచీగా మంచిగా వేయించుకున్నాక అవి తీసేసిన. మంచిగా అయినాయి టేస్ట్ అయితే. ఫస్ట్ టైం నేనైతే తినడం. మంచిగా అంటే చాలా మంచిగా అయింది. ఇవే బయట మంచిగానే అమ్ముతారు, బయట రేట్ ఎక్కువ. అవే మనం తెచ్చుకొని చేసుకున్నాం అనుకో ఇంట్లో అందరం తినొచ్చు, బయటకు వెళ్తే ఒక్కరే తినొచ్చు. కొన్ని పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకున్నా, కొంచెం కరివేపాకు వేసుకున్నా, నూనెలో కొంచెం వేయించి చికెన్ పైన వేసిన, మళ్ళీ ఒకసారి వేసిన అన్నమాట. దాంతో చికెన్ మంచూరియా కూడా చేసిన అన్నమాట. కొంచెం చికెన్ 65, కొంచెం చికెన్ మంచూరియా కూడా. మా ఆయన కొంచెం మంచూరియా ట్రై చెయ్యి అని అన్నాడు. వెజ్ మంచూరియా ఎక్కువ వేసుకుంటాం అన్నమాట మేము. అందుకే ఒకసారి చికెన్తో చెయ్యి ఇట్లా మంచూరియా లాగా అంటే చికెన్ మంచూరియా చేసిన. మా ఆయన చికెన్ 65 టేస్ట్ చేయమని ఇచ్చినందుకు టేస్ట్ చేస్తుండు. బాగా వచ్చిందని చెప్పిండు. సేమ్ నిమ్మకాయ వండుకొని తింటే చాలా బాగుందని చెప్పిండు. ఇప్పుడు చికెన్ మంచూరియా వేసిన అదే ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు సన్నగా తరుముకొని వేసుకున్నా. కొంచెం తరుముకొని వేసుకొని అవి కొంచెం ఎర్రగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నా. పచ్చిమిరపకాయలు సన్నగా తరిమి అవి కూడా వేసుకున్నా. ఆనియన్స్ వేసుకున్నా. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట, ఎందుకంటే మంచూరియా కదా. కొంచెం పింక్ సాల్ట్ అంటారా దాన్ని, అది వేసిన. కొంచెం అది వేగనిద్దామని వేగనిచ్చినాం.
కొంచెం కరివేపాకు వేసిన, కొంచెం వేగినాక వేగుతుంది కదా కొంచెము, ఇది రెడ్ కలర్ది చిల్లీ సాస్ ఉంటుంది అన్నమాట, అది వేసిన అనమాట. రెడ్ కలర్ చిల్లీ సాస్ వేసి కలిపిన, బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలిపినాక నూనె అంతా పైనకి తేలింది. బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసిన, ఎందుకంటే చికెన్ మంచూరియా కొంచెమే వేస్తున్నాను అన్నమాట. ఇద్దరికి సరిపడా వేసిన అన్నమాట, అంతే. ఇద్దరు చికెన్ 65 తిన్నారు, ఇద్దరు చికెన్ మంచూరియా తిన్నారు అన్నమాట. ఇంకా కొంచెం సాల్ట్ వేసిన, సాల్ట్ సరిపోలేదు. బాగా కొంచెం దగ్గరికి కావాలన్నమాట, అది మస్లీ దగ్గరికి అయినాక చికెన్ వేసేస్తాం, చికెన్ పీసెస్ వేసేస్తాను. కొంచెం చికెన్ పీసెస్ వేసిన అనమాట. ఇందాక డీప్ ఫ్రై చేసిన కదా చికెన్ 65కి, అదే చికెన్ కొంచెం తీసుకొని చికెన్ మంచూరియా చేసి, ఎంత బాగా అయిందో టేస్ట్, సేమ్ హోటల్లో తిన్నట్టు ఇంకా మంచిగా అవుతుంది. ఎంత బాగా అయిందో, మళ్ళీ తినాలనిపించింది. ఒక్కసారి తింటే మంచిగా అనిపిస్తే మళ్ళీ వేసుకోబుద్ది అవుతుంది. మంచిగా మసాలా మొత్తం పట్టించేటట్టు కలిపిన, లాస్ట్ కొత్తిమీర వేసుకున్నా. ఏమన్నా టేస్ట్ వచ్చిందా? బయటది కూడా పనికిరాదు, మనం ఇంట్లో వేసుకుంటే. ఈ ప్రాసెస్ అంత ఎందుకు అని బయటికి పోయి కొంచెం తినేసి వస్తాం, కానీ ఇంట్లో వేసుకొని తింటే మన చేతులతో అనిపిస్తుంది. మంచిగా అనిపించింది, చాలా మంచిగా టేస్ట్. అప్పుడప్పుడు చేసుకుంటాం అన్నమాట, ఓకే వేసుకోం మేము. వెజ్ మంచూరియా ఓకే వేసుకుంటుంటేమి, ఇప్పుడు అది కూడా వేసుకుంటలేము. ఎక్కువ డీప్ ఫ్రైవి తినొద్దని అవి కూడా వేసుకుంటాము, ఎప్పుడో ఒకసారి చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసి నిమ్మకాయ పెట్టిన, సైడ్కి దించి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.